నమస్కారం. మీరు చూస్తున్నారు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. నేటి వాతావరణ విశేషాలకు స్వాగతం. నేడు మే 1, 2026. మే నెల ప్రారంభంలోనే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండబోతోంది. అయితే ఇదే సమయంలో ఉత్తర కోస్తాలో వరుణుడి పలకరింపు కూడా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి నేడు మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. నేడు ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. గాలిలో తేమ శాతం 37% ఉండటంతో ఉక్కపోత తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే యూవీ ఇండెక్స్ నేడు 11గా నమోదైంది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. కాబట్టి మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమ, నంద్యాల, కడప జిల్లాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర ఇక్కడ వేడితో పాటు ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేయనుంది. ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి నేటి వాతావరణ అప్డేట్స్. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ.